హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం అమ్మవారికి అందరికీ ఇష్టమైన సాంప్రదాయ వంట చలివిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చలివిడి చంద్రుడికి సంకేతం మరియు ఐశ్వర్యం కూడా. మన ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు కంపల్సరీ చేసి పంపించే ఐటెం ఈ చలివిడి. ఆడపిల్ల కడుపు చల్లగా అత్తింటి వాళ్ళందరూ ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలి అని. కడుపు చల్లగా అంటే కుటుంబం సంతోషంగా ఉండడం. చలివిడి ప్రిపరేషన్కి 2 గ్లాసుల బియ్యం నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. 6 to 8 hours నానితే సరిపోతుంది. ఇలా నానిన బియ్యాన్ని ఒక చిల్లులు గిన్నెలో వేసి వడకట్టుకోవాలి వాటర్ లేకుండా. ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో సరిపడా తీసుకొని పిండి పట్టుకోవాలి. బియ్యాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లెడలో వేసి పిండిని జల్లించుకోవాలి. ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న పిండితో చలివిడి చేసుకుంటే టేస్ట్ అమోఘం. ఇలా జల్లించిన తర్వాత నూక మిగిలిపోతుంది. ఈ నూకను కూడా జార్లో వేసి దీంట్లో కొంచెం బియ్యం యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన బియ్యాన్ని పిండి పట్టుకోవాలి. చలివిడి ప్రిపరేషన్కి ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి, 1 కప్పు పంచదార, 1/4 కప్ గసగసాలు, 2 స్పూన్స్ నెయ్యి, జల్లి పట్టి ఉంచుకున్న బియ్యం పిండి. స్టవ్ మీద బౌల్ పెట్టి నెయ్యి వేసి లో ఫ్లేమ్లో కొబ్బరి ముక్కల్ని ఎంచుకోవాలి. కొబ్బరి ముక్కల్ని మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి. కొబ్బరి ముక్కలు ఈ కలర్ వచ్చే వరకు వేపితే సరిపోతుంది. గసగసాలు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గసగసాలు అడిషనల్ టేస్ట్. చలివిడికి పంచదార పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో కప్పు పంచదార తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పెద్ద బౌలే తీసుకోవాలి, ఎందుకంటే బియ్యం పిండి కూడా ఇందులో వేసి కలుపుకోవచ్చు. బౌల్ని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో పంచదార కరగబెట్టుకోవాలి. ఇలా కదుపుతూ ఉంటే పంచదార త్వరగా కరిగిపోతుంది. ఇలా బాగా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. పాకం కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. ఇలా తీగ పాకంలా వస్తే సరిపోతుంది. తీగ పాకంలా ఉంటే పిండి కూడా ఎక్కువ పడుతుంది, ప్లస్ స్వీట్ కూడా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పాకంలో యాలకుల పొడి, వేపి ఉంచుకున్న కొబ్బరి ముక్కలు, గసగసాలు కూడా యాడ్ చేయాలి. ఈ పాకంలో కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మనం అరిసెల పిండి ఎలా కలుపుతామో అలా కలపాలి. కొద్దిగా పిండి వేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఇంకొంచెం పిండి పడుతుంది. మరి పలచగా లేకుండా గట్టిగా లేకుండా కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. చలివిడి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చలివిడి చాలా ఈజీ, కాకపోతే పాకం దగ్గర కొంచెం కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి. ట్రెడిషనల్ చలివిడిలో ఓన్లీ కొబ్బరే వాడతారు. మనం జీడిపప్పు కూడా వాడుకోవచ్చు. జీడిపప్పును కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూడచక్కని చలివిడి ఇలా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాల్సిందే. ఏ ఇంట్లో అయితే చలివిడి నైవేద్యంగా పెడతారో ఆ ఇంట్లో ఐశ్వర్యం, చంద్రుడి వల్ల మనశ్శాంతి కలుగుతుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. చలివిడితో నోములు కూడా నోచుకుంటారని నాకు కూడా ఈరోజే తెలిసింది. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, మనమందరం ఐశ్వర్యంతో, మనశ్శాంతితో చల్లగా ఉండాలని ఆ వరలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుందాం.